హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అనుకుంటాం కదా, వినాయకుడిని ఒక 9 days 11 days అలా పెడతారు. సో పూజ చేయించుకునేటప్పుడు ఏదైనా ప్రసాదం చెయ్యాలి అని అనుకుంటాం, కాకపోతే టైం కూడా మనకి సెట్ అవ్వదు. సో ఇదైతే చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. అదేంటంటే కొబ్బరి జిల్లేడికాయలు. వినాయకుడికి చాలా ఇష్టమైన కొబ్బరి జిల్లేడికాయలు ఎలా ప్రిపేర్ చేసేద్దామో చూసేద్దాం, ఓకేనా? చాలా ఈజీ వేలో కూడా చెప్పేస్తా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏమీ లేదు, ఇప్పుడు కొబ్బరికాయ ఉంటుంది కదా, సో ఆ కొబ్బరికాయ ఏమొచ్చి తురిమేసుకోవాలి. తురుముకున్న కొబ్బరికాయని గీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అందులోనే సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. అది కూడా సేమ్ మనం ఏదైతే రోస్ట్ చేసుకుంటున్న కొబ్బరి ఉంది కదా తురుము, సో ఆ తురుములోని బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగినంత వరకు ఉంచి యాలకుల పౌడర్ ఉంటుంది కదా, సో యాలకుల పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఆ కొబ్బరి ముద్ద ఏదైతే ఉందో అది కొంచెం చల్లారినంత వరకు పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనం పైన కవర్ చేసుకునే ఉండ్రాలు ఉంటాయి కదా, అది కూడా ఏం లేదు, ఫస్ట్ వాటర్ కొంచెం బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకుని వీటిలోని బెల్లం అయితే నేను బెల్లం తురుము ఒక 2 spoons వేసుకున్నాను. అందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను. అది మంచిగా బాయిల్ అయిన దాంట్లోని బియ్యం పిండి కూడా వేసుకున్నాను. బియ్యం పిండి వేసుకొని అది చపాతీ పిండి మనం ఎలాగైతే మిక్స్ చేసుకుంటామో సో ఆ విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం టచ్ చేస్తే అంటే ఇదిగా టచ్ చేస్తే మన చెయ్యి అనేది కాలుతుంది కదా, సో మనం టచ్ చేసే వీలుగా అది చల్లగా పెట్టుకొని ఈ కొబ్బరి కూడా ఉండలు చేసుకున్నాం కదా, ఈ కొబ్బరి ఉండలు చేసుకొని నెక్స్ట్ అవి కూడా సేమ్ బాల్స్ కింద చేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో సేమ్ అలా స్టఫ్ ఏమొచ్చి ఆ బియ్యం పిండి అయితే మనం బాయిల్ చేసుకున్నాం కదా, అది ఏదైతే ఉందో ఫస్ట్ అయితే బాల్ కొంచెం పెద్ద బాల్ కింద చేసుకొని మనం చపాతీ ఎలా అయితే నొక్కుంటామో మనకి సేమ్ అలానే అప్పడాలు అయితే మనం ఒత్తుకుంటాం కదా, సేమ్ ఆ విధంగా అయితే చేసుకొని అందులోనే కొబ్బరి ఉండ పెట్టేసి మనం మోమోస్ తెలుసు కదా, చాలా సింపుల్గా మనకి ఈజీగా అంటే గుర్తొచ్చేది మోమోస్. సో నాకు ఇది చూడగానే మోమోస్ అయితే గుర్తొచ్చింది. నేనైతే ఆ మోమోస్ కింద ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. ఇన్ కేస్ మీకైతే పర్ఫెక్ట్గా నాకు షేప్ రావట్లేదు సంథింగ్ అలా అనుకుంటే ఇప్పుడు నార్మల్ వచ్చేసాయి కదా సమోసా బేకర్ టైప్, నెక్స్ట్ ఏమొచ్చి ఇప్పుడు ఇలా మోమోస్ది కూడా వచ్చేసింది. సో అలాంటిది ఆర్డర్ పెట్టి అవైలబుల్ ఉంటే వాటితో చేసుకోండి. కాకపోతే చేసేటప్పుడు మాత్రం గీ అనేది మస్ట్ అండ్ షుడ్ అప్లై చేసుకోండి. గీ అప్లై చేసుకుంటే మన చేతికి అంటుకోదు, అంతే ఫ్లేవర్ కూడా బాగుంటుంది గీ అప్లై చేసుకోవడం వల్ల. ఈ విధంగా అయితే వినాయకుడికి ఇది ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి మనం వెళ్ళాలి. నాకైతే ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సో నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏమీ లేదు, మనం ఏదైతే ఇవి మోమోస్ అనేవి ప్రిపేర్ చేసుకున్నామో జిల్లేడికాయలు ఉన్నాయి కదా, ఈ జిల్లేడికాయలు అనేది మనం ఏమైతే ప్రిపేర్ చేసుకున్నామో మనం కొంచెం స్టీమ్ చేసుకోవాలి. మనం ఇడ్లీ ఎలా మనం పెట్టుకుంటామో సో ఇడ్లీ ప్లేస్లోని ఈ మోమోస్ అనేది వాటిలో పెట్టి ఒక 10 minutes అనేది మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. స్టీమ్ చేసుకున్న వెంటనే అవి అయితే ఫస్ట్ అయితే తీసేయండి, ఎందుకంటే ఇంకా ఆవిరికి అవి ఉడికిపోతాయి. సో అందుకని చెప్పేసి అవి తీసేయండి, ఓకేనా? అవి తీసేసి పక్కన పెట్టేసుకోండి. దేవుడికి హ్యాపీగా పెట్టేసుకోండి. తర్వాత మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. నాకైతే చాలా చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. అంతేనండి, ఎంతో ఈజీ అయిన వినాయకుడికి ఇష్టమైన కొబ్బరి జిల్లేడికాయలు అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసిన వెంటనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది. కానీ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ట్రై చేసేయండి, ఓకేనా? బాయ్ బాయ్.